హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర టాటా సఫారీ ఉందండి. సన్ రూఫ్ ఇది ఎగ్జాక్ట్ ప్లేస్ ఇది మోడల్ వచ్చేసి 2021 ఉంది. రీడింగ్ కూడా ఒరిజినల్ సార్. ఓన్లీ 36,000 మాత్రం ఉంటుంది. అది కూడా చూపిస్తాను నేను. ఓకేనా. చాలా వరకు నేను టైంపాస్ ఫోటోస్ అడగండి సార్, టైంపాస్ కాల్స్ చేయకండి సార్ అని చెప్పి ప్రతి వీడియోలో ఖచ్చితంగా చెప్తున్నాను నేను. కాకపోతే కొంతమందికి ఎంత చెప్పిన అర్థం ఏంటలేదు సార్. అట్లాంటి ఆటలు ఆడకండి. నేను ఎవరి మీద ఆటలాడనుకోండి మళ్ళీ మీకు ఇబ్బంది అయిపోతుంది. నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. నేను కొంచెం ఒక పని మీద ఒక దృష్టి పెట్టి ఒక వెహికల్ గురించి ఆలోచించి చెప్పాలని చెప్పి నేను చూస్తుంటా. ఇక టైం పాస్కి చేసే వాళ్ళకి ఏంటంటే ఫొటోస్ పంపు. ఏం పంపుతారు ఫొటోస్ చెప్పండి. అదే మళ్ళీ ఫొటోస్ పంపుతాం కదా, దానికి కనీసం పట్టించుకోరు, చూడరు. కొంచెము తెలిసేలాగా ప్రవర్తించేస్తారు. మనం అన్నం తింటున్నప్పుడు కొంచెము అదే పద్ధతిగా మెదులుకుందాం. అట్లా చేయకండి. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకండి. అరే మీకు ఇబ్బంది పెట్టుకోవాలనుకుంటే మీరు ఎక్కడికన్నా పోయి డబ్బులు పెట్టి అట్లా ఆటలాడుకోండి. వాళ్ళు అంటారు, 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 ఇట్లా అట్లాంటి ఆటలు మీకు మంచిగా అనిపిస్తాయి. ఈ ఫొటోస్తో నీకేం ఆటలు అనిపిస్తుంది అంటే నేను అది అట్లా ఏం ఉపయోగం లేదని నేను చెప్పినప్పుడు కూడా మళ్ళీ ఫొటోస్ పంపు అని చెప్పి మాట్లాడితే మీకు తెలుగులో చెప్తే అర్థం కాకపోయినప్పుడు ఏ భాష చెప్పాలి? సరే మీరు ఆట ఆడుతున్నారు. నేను ఇప్పుడు చాలాసార్లు చెప్పాను నేను ఎవరికైనా అది ఎవరంత లేదు సార్. మీరు ఆటలాడితే నేను కూడా ఆటలాడి చూపిస్తాను. నేను మళ్ళీ మంచి మాట చెప్తే వినాలి అని చెప్పి అన్నా, కానీ ఎవరు పట్టించుకుంటలేరు. సరేనా సార్, లేట్ చేయకుండా సార్ మా వీడియోకి వెళ్ళిపోదాం రండి. అది అందరికి కాదు, కొందరికి మాత్రమే ఇది. ఎవరిని కూడా అందరు నాకు టైంపాస్ ఎవరు చేయట్లేదు, కానీ కొంతమంది 100లో ఒక 10 మంది మాత్రం ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళ కోసం బేసిక్ చేసుకొని ఇంత టైం చెప్పాల్సి వస్తుంది. సరేనా సార్? ఓకే, కానీ తప్పు ఎవరు అనుకోకండి. అది ఓన్లీ టైంపాస్ చేసే వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది. ఓకేనండి, ఇప్పుడైతే మనం చూసుకుందాం. ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబర్ అండి. చాలా వరకు చెప్తున్నారు మీ ఛానల్ పేరు చెప్పండి. డైరెక్ట్ నేను ప్రతిసారి ఛానల్ పేరు చూపించుకుంటూ చెప్తాను. నేను డైరెక్ట్ నెంబర్ యూజ్ చేస్తున్నారు. సరే, అదంతా సెకండ్ మ్యాటర్. ఫస్ట్ అయితే ఒకసారి వెహికల్ చూసుకోండి సార్. మీకు తక్కువ టైంలో పెట్టాలని చూస్తున్నా, కానీ మీరు ఇట్లా చేసే పనుల వల్ల నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. బయట ఎక్కడ చూసుకున్నా కానీ డెంట్ కానీ పెయింట్ కానీ స్క్రాచెస్ కానీ ఏవి లేవు, చిన్నగా ఉన్నాయి. అది పెద్ద ఇష్యూ కూడా కాదు. వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ సార్, నాన్ యాక్సిడెంట్. ఓకేనా, చూసుకోవచ్చు. మీకు సరౌండింగ్ మొత్తం చూపించాను కదా, చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి అక్కడక్కడ. అది ఎక్కడంటే ఏర్పడదు అది. సరే, ఒకసారి అది చూసుకుంది సార్. ఇంటర్ చూసుకుంటే చాలా నీట్గా ఉంది. వెహికల్ మాత్రం ఫుల్ కండిషన్లో ఉంది. ఇది మాత్రం గ్యారంటీ 100% జెన్యూన్ సార్. చూసుకోవచ్చు, ఇక్కడ సన్ రూఫ్ చూసుకోవచ్చు ఇది. ఓకేనా, మీకు ఎయిర్ బ్యాగ్స్ కూడా చెప్తాను సార్. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది మీకు, అది 6 ఎయిర్ బ్యాగ్స్. ఇది టాప్ ఎండ్. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సేమ్, అట్లనే ఇక్కడ ఒకటి ఉంది సేమ్, ఇక్కడ కూడా ఒకటి ఉంది. అంటే ఇక్కడ 3, వన్ సైడ్ 3 ఉన్నాయి, వన్ సైడ్ కూడా 3 ఉన్నాయి. మొత్తం 6 ఇక్కడ చూపిస్తుంది కూడా. ఇక్కడైతే సీట్కి ఒకటి ఉంది సార్ ఇక్కడ. ఓకేనా, 2, 4, 5 మొత్తం ఉన్నాయి సార్ ఇవి. ఇందాక మీకు అటు సైడ్ చూపించినా కదా, ఈ సైడ్ కూడా చూపిస్తుండండి. ఇది పుష్ బటన్ స్టార్ట్ ఉంది, చూసుకోవచ్చు. ఇది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్, సేమ్ యాస్టీస్. మీకు ఎయిర్ బ్యాగ్ చూపిస్తుండండి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, 2 అయిపోయినాయా. సేమ్ అట్లాగే ఈ పిల్లర్ చూసుకున్నా కానీ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్ ఇది. ఓకే, అట్లాగే సీటు కూడా సేమ్ అంతే ఉంది. ఓకేనా, దీనికి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సార్ ఇవి. ఓకే, ఒకసారి మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తుండండి, రీడింగ్ కూడా చూపిస్తా. వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది. మాన్యువల్, ఇది డీజిల్ వర్షన్. చూసుకోవచ్చు, కింద మ్యాటింగ్ చేసుకున్న సేమ్ పర్ఫెక్ట్ ఉంది. ఇది వచ్చేసి సింగల్ ఉన్నారు సార్ ఇది. చూసుకోవచ్చు, ఇది కూడా వెనక కింద మ్యాటింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంది సార్. రీడింగ్ కూడా చూపిస్తాడండి మీకు. ఒక్కసారి అయితే బీడింగ్ చెక్ చేసుకుందాం. ఇది బీడింగ్ ఇంతవరకు తీయలేదు ఇది. ఓకేనా, టోటల్ ఒరిజినల్ ఉంది. ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది. డోర్ చూసుకున్నా ఓకే ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి సార్ వెహికల్ మాత్రం. నన్ను నమ్మకండి, నేను చెప్పేది వీడియోలో కరెక్ట్ అనిపించిందా దాన్ని చూసినాక నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తాను నేను. చూసుకుందాం. ఇక్కడ కూడా ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు సార్. 100% గ్యారెంటీ. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. ఓకేనా, ఇది ఓన్లీ తెలంగాణలో మాత్రం పనిచేస్తుంది సార్. ఏపీ నుంచి కూడా కాల్ చేస్తున్నారు, కానీ ఏపీ వాళ్ళకి పని చేశారని చెప్పిన. ఎందుకు అంటే ట్యాక్సీ పడతాని చెప్పిన, అయినా చేస్తున్నారు. చూసుకోవచ్చండి. వెనకని చూసుకుంటే మాత్రం ముంగట 2 సీట్లు, మధ్యలో 2 సీట్లు, బ్యాక్ వెనక 2 సీట్లు, 6 సీటర్ ఇది. చూసుకోవచ్చు, కంఫర్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అంటే 7 సీటర్ అనేది అనుకోవచ్చు, కూర్చోవాలనుకుంటుంది మనకు అడ్జస్ట్మెంట్. ఓకేనా, స్క్రీన్ కూడా ఓకే వర్క్ చేస్తుంది. అది మీకు అది కూడా చూపిస్తాను నేను. ఇప్పుడే స్టార్ట్ చేసిన కదా. ఇది వచ్చేసి మాన్యువల్ అండి, చూసుకోవచ్చు. ఇది పార్కింగ్ కూడా ఈ టైప్ ఉంటుంది, చూసుకోవచ్చు. ఆటో హోల్డ్. మీకు ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తూ చూడండి. బ్యాక్ సైడ్ స్క్రీన్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు సార్. టోటల్ నీట్గా ఉంది సార్. వెహికల్ కూడా చాలా నీట్గా ఉంది, 100% గ్యారెంటీ ఇది.
రీడింగ్ వచ్చేసి మీకు చూసుకోవచ్చండి ఓన్లీ 36,000 సార్ రీడింగ్ వచ్చేసి జెన్యున్ రీడింగ్ ఇది మీకు కనిపిస్తుంది కదా. దీనికోసం టైంపాస్ మాత్రం కాల్ చేసి అడగకండి. నేను రీడింగ్ అన్నీ చెప్పేసినా కానీ మళ్ళీ చేస్తున్నారు. ఓకేనా. ఇందులో మాత్రం ఎక్కడ కానీ సార్ మొత్తం వెహికల్ మొత్తం చెక్ చేసుకున్నా ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు. వెహికల్ మాత్రం ఓకే ఉంది. ఇంజిన్ కూడా సైలెంట్ ఉంది. ఇప్పటివరకు అయితే ఇక్కడైతే ఏం లీకేజ్ లేదు. మీరు కూడా చూసుకుంటే ఒకవేళ మీకు నచ్చితేనే ఒక మంచి మెకానిక్ తీసుకొచ్చుకొని చూపించుకోండి సార్. ఓకేనా. నేను నేను చెప్తున్నా క్లియర్గా. మీకు అర్థమైతే మీకు చూసుకోండి, లేదంటే తీసుకొచ్చుకోండి. సరే ఒక్కసారి అయితే హెడ్ లైట్ చూసుకోండి సార్. హెడ్ లైట్ ఓకే ఉన్నాయి, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. ఓకేనా, చూసుకోవచ్చు. మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ మిర్రర్ సైడ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇందులో ఎట్లాంటి దాసేదేం లేదు. ఇటు సైడ్ చూసుకుందాం. హెడ్ లైట్ ఓకే ఉంది, చూసుకోవచ్చు. కింద ఇటు సైడ్ ఫోగ్ ల్యాంప్ మాత్రం వస్తుంది సార్. ఇక్కడ పార్కింగ్ లైట్ కూడా వస్తుంది. ఇటు సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఇది కూడా చూసుకోవచ్చు. ఓకేనా. మీకు ఒకటి గ్లాస్ కూడా చూపిస్తా చూడండి. అది కూడా ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. జస్ట్ మీకు చూపించడానికి ఏదన్నా మార్పులు ఏమైనా చేంజ్ అనేది. ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ చూసుకోవచ్చు, ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు. ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇది ఓన్లీ 36,000 మాత్రమే తిరిగింది సార్. ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి సార్. దీని ప్రైస్ వచ్చేసి 16,90,000 చెప్తున్నారు. మళ్ళీ చెప్తున్నా సార్. నేను 16,90,000 చెప్తున్నాను. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. రేటు ఇంత అంత అనుకున్న వాళ్ళు మాత్రం పక్కకి వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను మళ్ళీ కూడా చెప్తాను మీకు. ఓకేనా. గ్లాస్ చూసుకోవచ్చు సార్. గ్లాస్ చూసుకుంటే మాత్రం ఇక్కడ సిబి ఉంది. మీకు డైరెక్ట్గా చెప్తున్నా, చూపిస్తున్నా. ఇది కూడా సేమ్ సిబి ఉంది. బంపర్ నుంచి డిక్కి వరకు ఏది కానీ చేంజ్ కాలేదు, టోటల్ ఒరిజినల్ ఉంది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. ఇది మీరు జెన్యున్గా ఉంటుంది. మీరు చూసినాక తీసుకోండి. ఇంటర్ చూసుకున్న బాగుంది. ఒకసారి మీకు టైర్స్ చూపిస్తూ చూడండి. టైర్స్ వచ్చేసి టైర్లు మాత్రం ఓకే సార్. 100% ఉంటాయి. అలవిస్ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది కూడా చూపిస్తా చూడండి. ఇది కూడా టైర్లు మాత్రం ఓకే ఉన్నాయి సార్. 100% ఉన్నాయి. టైర్లకి ఏ ప్రాబ్లం లేదు. అలవిల్స్ ఉన్నాయి. ఇది కూడా చూసుకోవచ్చు. టైర్లు మాత్రం 100% ఉన్నాయి. మీకు 4 టైర్లు చూపించేస్తున్నా సార్ మీకు. ఓకేనా. ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్. స్టెఫిన్ వచ్చేసి సిల్ ఉంది. ఇది వాడలేదు ఇది వరకు. మీకు చూసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ చేయండి. అది తీసుకున్న వాళ్ళు ఉంటాను. అనవసరంగా టైం పాస్ చేయకండి అట్లా. ఓకేనండి. నేను చెప్పాల్సింది బేసిక్ పాయింట్లు అయితే నేను చెప్పినా నేను. ఓకేనా. మీరు ఎవరికన్నా కొంచెం తప్పుగా అనిపిస్తే ఓకే, అది మంచి వాళ్ళకి మాత్రం. ఈ టైంపాస్ చేసే వాళ్ళకి మాత్రం అది నేను చెప్పేది నేను జెన్యూన్ చెప్పినా ఎట్లాంటి ప్రాబ్లం లేదు. మీరు తప్పు అనుకుని అనుకోవచ్చు. ఇంకొక విషయం సార్, మీకు వెహికల్ చూసినాక అంటే వీడియో చూసినాక మీకు నచ్చితేనే రావచ్చు, లేకపోతే అని చెప్పి ప్రతిసారి చెప్పినాను. మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ ఫొటోస్ అడుగుతున్నారు. టైంపాస్ చేయకండి. నేను ఆడతా, మీరు ఆడురి. ఓకేనా. మీ ఆటకు తగ్గట్టు నేను ఆడినా అనుకోరి, అది మళ్ళీ మీకు కూడా బాధ అనిపిస్తుంది. తర్వాత ఇట్లా ఎందుకు చేసినావు, అట్లా ఎందుకు చేసినావు అని చెప్పి అట్లా చేయకండి. ఓకేనా. సరే లేట్ చేయకుండా ఇప్పుడైతే చెప్పేద్దాం సార్. టాటా సఫారీ ఎగ్జాక్ట్ ప్లస్ సింగిల్ ఓనర్ ఉంది, సన్ రూఫ్ ఇది. ఓకేనా. మోడల్ వచ్చేసి 2021 ఉంది. ఓన్లీ 36,000 మాత్రం ఉన్నది. టైర్స్ కూడా 100% ఉన్నాయి. దీనికి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది సార్. దీని ప్రైస్ వచ్చి 16,90,000. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు, ప్రైస్ చెప్పినా కానీ అన్న అందులో ప్రైస్ చెప్పలే కదా అంటున్నారు. అరే మీరు స్కిప్ చేసి చూసిన తర్వాత మీకు ప్రైస్ ఏం అర్థమైపోతుంది నాకు కూడా. వీళ్ళు ఎక్కడ స్కిప్ చేసిరో అర్థమైపోయింది నాకు కూడా. ఫస్ట్ జస్ట్ ఒక 2 minutes కూడా కాదనుకుందాం, ఒక 30 seconds, లాస్ట్కి వచ్చి 30 seconds. ఇట్లా చూసేటోళ్ళు మీకేం అర్థమైతే వెహికల్స్ ఏం చెప్పాలి. వాస్తవాలు చెప్పాలంటే మాత్రం నిజమే. వేరే వాళ్ళు ఎవరైతే చూపించుకుంటూ తక్కువ టైంలో కంప్లీట్ చేసేస్తారో వాళ్ళ దగ్గరికి గొర్రెలాగా పోతున్నారు. కాబట్టి అది కరెక్టు, వాళ్ళు వేసే పని. నేను అనుకున్నాను ఇన్ని రోజులు, వాళ్ళు చూపించలేదు కదా, నాకు రెస్పాన్స్ కూడా కరెక్ట్ ఇద్దరు కాబట్టి అంటే నేను కూడా ఒరిజినల్ చెప్తున్నా, జెన్యూన్ చెప్తున్నా అని చెప్పేసి అనుకున్నా. కానీ కాదు, అసలు వాళ్ళ వేనే కరెక్ట్ అని చెప్పేసి నేను కూడా అర్థం చేసుకున్నా. 100% వాళ్ళు వేసేది కరెక్టు. వాళ్ళు మంచి చేసిరా చెడు చేసిరా అది తర్వాత ముచ్చట. కాకపోతే వాళ్ళు వేసేది మాత్రం కరెక్ట్ అని చెప్పించి నేను కూడా అనుకున్నాను. కరెక్టే, అసలు వాళ్ళ విధానంలో నేను కూడా వెళ్తాను. నేను అట్లాంటి వాళ్ళ సలహాలు నేను కూడా తీసుకుంటాను నేను కూడా. ఓకేనా సార్. అది కరెక్ట్ అని చెప్పేసి నేను అంటున్నాను. ఎందుకు అంటున్నాను, అది దానికంత టైం వేస్ట్ అది. ఓకేనా. సరే, నా వీడియో కనుక మీకు నచ్చింటే మాత్రం మీకు నేను చెప్పేది ఒరిజినల్ అనిపిస్తేనే నాకు రండి తీసుకోండి, లేకపోతే లేదు. టైంపాస్ చేసే వాళ్ళు మాత్రం ఫోన్ చేయకండి. టైంపాస్ చేసే వాళ్ళు మాత్రం అస్సలే నాకు కాంటాక్ట్లో ఉండకండి. ఓకేనా. నేను చెప్పి జెన్యూన్ అనిపిస్తేనే నా ఛానల్కి ఒకసారి లైక్ ఇవ్వండి. ఇంకొక విషయం, సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం అస్సలు మర్చిపోకండి, నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం. ఓకేనా. బాయ్.
జై జవాన్ జై కిసాన్ జై హింద్.